మరికొద్ది నిమిషాల్లో గంగారంలో కౌంటీ మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. నేను పెట్టిన అప్డేట్ చూసి గ్రౌండ్ కి చాలా మంది వచ్చారు. కౌంటీ వచ్చేసరికి 20 ఓవర్స్ కి 225 రన్స్ కొట్టాలి, 10 వికెట్స్. బ్యాట్స్మెన్ రాము, బౌలర్స్ ముగ్గురు చిరంజీవి, శ్రీకాంత్, కిషోర్. ఎవరు గెలిచారు చెప్పు ఒకసారి. నేనే గెలిచాను. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్, వైడ్ బాల్, సింగిల్ రన్, 6 runs, 6 runs. వికెట్, సింగిల్ రన్, సింగిల్ రన్, టూడీ. ఓవర్ కంప్లీటెడ్, స్కోర్ 11. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్, సింగిల్ రన్, సింగిల్ రన్, 6. సింగిల్ రన్, వైడ్ బాల్, 6 runs. గుడ్ రన్నింగ్, 2 runs. 2 ఓవర్లకి 28 స్కోర్. 3 ఓవర్ ఫస్ట్ బాల్, సింగిల్ రన్. సెకండ్ బాల్, డాట్ బాల్, సింగిల్ రన్, 6 runs. 6 runs. సింగిల్ రన్ కంప్లీటెడ్. 3 ఓవర్లకి 43 స్కోర్. 6 runs. సింగిల్ రన్, క్యాచ్ డ్రాప్, డాట్ బాల్, లేదు. టూడే 4 ఓవర్లు ముగిసాయి. స్కోర్ 54. 6 అయితే పడింది. 3వ బాల్, 6. వైట్ బాల్, టూడే
అబ్బా అది వెళ్ళిపోయింది. సింగిల్ రన్. టూడే లేని స్కోర్ 71. 6 ఓవర్ ఫస్ట్ బాల్ వేసాడు. టూడే బయట 6 runs. సింగిల్ రన్. అద్భుతమైన రన్నింగ్ చేస్తూ మహేష్ తన ప్రతిభను చాటిస్తున్నాడు. సింగిల్ రన్. సింగిల్ రన్. వికెట్. సెల్ఫ్ అవుట్. 6 ఓవర్లకి 82 కొట్టారు. 2 వికెట్స్. ఫస్ట్ బాల్. సింగిల్ రన్. అదేం క్యాచ్? 6 runs. 6 runs. సింగిల్ రన్. భారీ 6 అమ్మా. 6 runs. వికెట్. 7 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. స్కోర్ 102. 8వ ఓవర్ ఫస్ట్ బాల్. సింగిల్ రన్. వికెట్. 6 runs. చాలా లాంగ్ దూరంలో పడిందమ్మా. డాట్ బాల్. పైకి లేకలేదు బ్యాట్. సింగిల్ రన్. లేదన్నా ఈ వికెట్లు. క్యాచ్ డ్రాప్. టూడే 9 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. స్కోర్ వచ్చేసి 112. 9వ ఓవర్ ఫస్ట్ బాల్. సింగిల్ రన్. టూడే 6 runs. వికెట్. వికెట్. సారీ 6 కాదమ్మా, వికెట్. మొత్తం 5 వికెట్లు పడ్డాయి. ఏ అమ్మ షాట్. 6 runs. 6 runs. 4 runs. 4 runs. సింగిల్ రన్. 9 ఓవర్లకి 126 కొట్టాడు. 5 వికెట్లు పడ్డాయి. 10వ ఓవర్ ఫస్ట్ బాల్. వైడ్ బాల్. 6 runs. అక్కడ కారు ఉంది. కారు అద్దానికైతే బాల్ తగిలింది. సింగిల్ రన్. బయట. కార్ దాటిపోయింది. 6 runs. భారీ 6 అమ్మా. అక్కడ సింగిల్ రన్. అదిగో సింగిల్ రన్.
మామూలుగా ఆడితే వెళ్ళిపోయింది. డాట్ బాల్ 10 ఓవర్స్ కంప్లీట్ అయినాయి. 141 కొట్టాడు. 5 వికెట్స్, 5 వికెట్లు పడ్డాయి. 11 ఓవర్ ఫస్ట్ బాల్. సింగిల్ రన్. డాట్ బాల్. టూడే. సింగిల్ రన్. సింగిల్ రన్. భారీ 6 అమ్మా. 2 ఓవర్లు పూర్తయ్యాయి. 152 స్కోర్ కొట్టాడు. 5 వికెట్లు అయితే పడ్డాయి. 12 ఓవర్ ఫస్ట్ బాల్ సింగిల్ తీసాడు అనమాట. వీడియో అనేది క్యాప్చర్ అవ్వలేదు. 6 రన్స్. ఆ బాల్ క్యాచ్ లేదు. వికెట్. డాట్ బాల్. సింగిల్ రన్. 6 రన్స్ అమ్మా. గ్రేట్ షాట్ అన్న. స్కోర్ వచ్చేసరికి గ్రేట్ బ్యాటింగ్ రాము. 14. 12 ఓవర్లకే 166 కొట్టాడు. 6 వికెట్లు పడ్డాయి. డాట్ బాల్. సింగిల్ రన్. డాట్ బాల్. సింగిల్ రన్. బాల్ కౌంట్ లేదు, అలాగే రన్ కౌంట్ లేదు. ఎందుకంటే ఆ తీగలకు తగలడం వల్ల క్యాన్సిల్ చేశారు. తోడే. డాట్ బాల్. సింగిల్ రన్. 13 ఓవర్లు పూర్తయ్యాయి. స్కోర్ 170. వికెట్స్ వచ్చేసరికి 6 వికెట్లు. 7 ఓవర్లకి 55 కొట్టాలి. లేదన్న. టూడీ. 4 ఓవర్ సెకండ్ బాల్. సింగిల్ రన్. ఎంపైర్ అక్కడ బాల్ పట్టుకోవడంతో సింగిల్ రన్ ఇవ్వడం జరిగింది. 6 రన్స్ అమ్మా. సింగిల్ రన్. డాట్ బాల్. సింగిల్ రన్. 4 ఓవర్లు అయినాయి. 181 స్కోరు. 6 వికెట్లు పడ్డాయి. 15వ ఓవర్ ఫస్ట్ బాల్. వైడ్ బాల్. కాల్సీను వెనకాలం రా బాల్. వికెట్. మొత్తం 7 వికెట్లు పడ్డాయి. ఇంకా 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. 6 రన్స్. అసలు అద్భుతమైన రన్నింగ్ చేశారు మహేష్. తన క్రీడా స్ఫూర్తిని అనేది ఎంకరేజ్ చేయాలి మీరు కూడా ఒకసారి. సింగిల్ రన్. సింగిల్ రన్.
సింగిల్ రన్ 6 రన్స్ అమ్మా 6 రన్స్ పూర్తయ్యాయి. స్కోర్ 196, 7 వికెట్లు పడ్డాయి. సింగిల్ రన్ 6 రన్స్ సింగిల్ రన్ సింగిల్ రన్స్ బయట బయట 6 రన్స్ మ్యాచ్ విన్నింగ్స్ కోసం జనాలందరూ ఎదురు చూస్తున్నారు. 6 మ్యాచ్ రామోన్న గెలిచాడు. గాయం తర్వాత సెటర్ సాయి మ్యాచ్ సెట్ చేసింది మాత్రం సాయే. లాస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా మనోడి వల్ల కన్నుకు దెబ్బ తగిలింది. కాకపోతే ఆ మ్యాచ్ ఓడిపోలేదు, మధ్యలో ఆగిపోయింది. ఈ మ్యాచ్ మాత్రం బేబత్సంగా కొట్టేశాడు అంతే. నేను నా పండు ఫాలోవర్ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి మ్యాచ్ జరుగుతుందా లేదా తెలిసి నిజమా కాదా అని చెప్పి చూడడానికి కావాలని చెప్పి గ్రౌండ్కి వచ్చాం. ఓకే బ్రో, నీకోసమే వచ్చింది ఇవాళ గ్రౌండ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. రామన్న కోసం కాదు, నీ కోసం, పండు కోసం. పండు యూట్యూబర్, పండుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరు గెలిచారు చెప్పు ఒకసారి. నేనే గెలిచి సరే.